ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసరాలు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇండియాలో 10 రూపాయలు విలువ చేసే వస్తువులకు గాజాలో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. భారత్లో 5 రూపాయలు విలువ చేసే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ గాజాలో ఏకంగా 2400 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే అనేక రకాల వస్తువుల ధరలు వందలు వేలల్లోనే ఉన్నాయి. ఇదే విషయాన్ని చెప్తూ గాజాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత చివరకు బిస్కెట్లు కొన్నట్లు తెలిపాడు. వాటి ధర 1.5 యూరోల నుంచి 24 యూరోలకు పెరిగిన పిల్లల కోసం కొన్నట్లు చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. خفيف. నెలల తరబడి ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజలు నిర్వాసితులయ్యారు. మరోవైపు గాజాకు వచ్చే ఆహారం సహా ఇతర సాయాన్ని ఆపేస్తోంది ఇజ్రాయెల్. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్ని నిత్యావసర సరుకులను మానవతా సహాయంగా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అయితే అవి కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. మిగతా సరుకులను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో అనేక రకాల సరుకుల ధరలు భారీగా పెరిగాయి. గాజాలో కిలో చక్కెర ధర ఇండియన్ కరెన్సీలో 4914 రూపాయలుగా ఉంది. అలాగే లీటర్ వంట నూనె ధర 4177, కిలో బంగాళాదుంపలు 1965, కిలో ఉల్లిపాయలు 4423, కాఫీ కప్పు ధర 1800 రూపాయలుగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ రెస్క్యూ కమిషన్ పంపిన 6.7 టన్నుల మెడిసిన్, వైద్య సరఫరాలకు గాజా వెలుపలే నిలిపేసింది ఇజ్రాయెల్. వీటిని గాజాలోకి ఎప్పుడు అనుమతిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిత్యావసర ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడం, మరోవైపు అందాల్సిన సహాయం నిలిచిపోవడంతో మళ్లీ దాడులు మొదలవుతాయే ఏమో అని భయపడుతున్నారు ప్రజలు.